పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుని మహిళలను వంచిన కాంగ్రెస్ అడ్డుకున్న తీరును నిరసిస్తూ భారతీయ జనతా మహిళా మోర్చా మరియు యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తిరుపతి జిల్లా కార్యాలయం జరిగింది. జిల్లా అధ్యక్షుడు సామంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళా సాధికారత కోసం వారికి 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మాత్రం మహిళలను కించపరిచే విధంగా ఈ బిల్లును ఎదుర్కొని వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కి లేదు. గత 27 ఏళ్లుగా మహిళా బిల్లు అమలు కాకుండా కుట్ర చేసి అడ్డుకున్నారు. సాక్షాత్తు స్పీకర్ చేతిలోని బిల్లు కాపీలు లాగి సభలో చించేశారు. మహిళల వేషధారణ దారుణంగా అవమానించారు. ఇది మహిళలపై కాంగ్రెస్ కున్న అసలు గౌరవం. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మలు దగ్ధం చేసి బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులను భారతీయ మహిళలు ఎన్నటికీ క్షమించరని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేష్ బాబు, మహిళా మోర్చా అధ్యక్షులు ప్రజ్ఞశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంతిరాజు, మహిళా మోర్చా నాయకులు లక్ష్మి, సవిత, మంజుల, యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పృథ్వీరెడ్డి, యువ మోర్చా రాష్ట్ర స్పోర్ట్స్ కన్వీనర్ జీవన్ రాయల్, మండల అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సుదీర్ఘమైనటువంటి నిరీక్షణకు తెరదించాలనేటువంటి సంకల్పంతో, నిజాయితీతో, నిబద్ధతతో ఈ దేశపు సాధారణ మహిళలు పార్లమెంటులో అడుగు పెట్టాలని దామాషా పద్ధతిలో ఈ దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ కంటే ముందు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యకు ప్రతి రాష్ట్రానికి అదనంగా 50% పార్లమెంటు సీట్లు పెంచుతూ తద్వారా పెరిగినటువంటి 815 పార్లమెంటు స్థానాల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని 2023 సెప్టెంబర్లో పాస్ అయినటువంటి నారీ శక్తివందన్ బిల్లుకు ఈరోజు ఆమోదం తెలిపే విధంగా 131వ రాజ్యాంగ సవరణ చేపట్టి తద్వారా సాధారణ జనగణన మరియు డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన జరిపి వెంటనే 2029కే 33% రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో మహిళల యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ 131వ సవరణ తీసుకుని వస్తే మహిళా లోకాన్ని వంచే విధంగా, మోసం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా మద్దతు తెలుపకపోగా ఇదే కాంగ్రెస్ పార్టీ 2023లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీల ఆమోదంతో చట్టం చేసినటువంటి సందర్భంగా అప్పుడు పెట్టినటువంటి 2 నిబంధనల ఆధారంగా ఆ నిబంధనలు తొలగించేందుకు ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఆ సందర్భంగా మహిళలను మోసం చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో పార్లమెంటు సాక్షిగా దేశంలో ఉన్న మహిళలను మోసం చేశారు. కుటుంబ పార్టీలైనటువంటి డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తమ ఇంటి ఆడపడుచులు మాత్రమే పార్లమెంట్లో అడుగు పెట్టాలని, ఈ దేశపు సాధారణమైనటువంటి మహిళలకు ఆ అవకాశం చిక్కకూడదనేటువంటి దురుద్దేశంతోనే ఇవాళ 131వ సవరణను అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేస్తూ నిస్సిగ్గుగా మోసం చేసిందే కాకుండా సంబరాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా సమాధానం చెప్పాలో మహిళలు ఇవాళ నిర్ణయిస్తారు. చీపుర్లతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలను ఊడ్చేస్తారు. మహిళా లోకం యొక్క ఆగ్రహానికి గురైతే మాయం కాక తప్పదని హెచ్చరిస్తూ మోదీ గారి నేతృత్వంలో మహిళలకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం, ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ వెంటనే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని, ఏదైతే నిబంధనను తొలగించాల్సి ఉంటుందో ఆ సవరణకు అడ్డు చెప్పడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణిస్తూ దీనిని చీకటి రోజుగా భావిస్తున్నాం. దీనికి నిరసనగా తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయం ఈ సర్కిల్ వద్ద నిరసనగా ఇవాళ రాహుల్ గాంధీ ఎవరైతే మహిళా లోకానికి మోసం చేశాడో ఆయన యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో దాదాపు 50% మంది మహిళలు ఉన్నటువంటి ఈ దేశంలో వారికి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చినటువంటి ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ, డిఎంకే, టీఎంసీ ఈ ముగ్గురు తోడు దొంగలు నిన్న పార్లమెంట్లో ఆ బిల్లును పాసు కానీయకుండా సిక్ వారు సైంధవుల్లా అడ్డుకున్నారు. నేను వారిని ఒకటే హెచ్చరిస్తున్నా, మీ బలం ఒకరోజు ఉండొచ్చు, రాబో రోజుల్లో ధర్మం పక్షాన ఖచ్చితంగా విజయం ఉంటుంది. రాబో రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మద్దతు ఇస్తూ రాబో రోజుల్లో ఖచ్చితంగా చట్టసభల్లో మహిళల్ని కూర్చోబెట్టే బాధ్యత
భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి సంఘటన ఒక చీకటి రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఒక భస్మాసుర హస్తంగా మిగిలిపోయింది. ఎందుకంటే మహిళలుని గౌరవించలేని కాంగ్రెస్ పార్టీ కానీ టీఎంసీ కానీ డిఎంకే కానీ రాబో రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు చిత్తుగా ఓడించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలను కోరుకుంటున్నాం.